ఎవడు తండ్రి యొద్దకు రాడంటున్నాడు. పరలోక రాజ్యం వెళ్ళాలంటే యేసుక్రీస్తు ప్రభు మాత్రమే మార్గం అండి. పరలోకం వెళ్ళాలంటే యేసుక్రీస్తు ప్రభు మాత్రమే మార్గం. ఎందుకో తెలుసా? నీ కోసం రక్తాన్ని చిందించాడు. నీ కోసం ఆయన రక్తాన్ని చిందించి నువ్వు చేతులతో చేసిన పాపం కొరకు ఆయన చేతుల్లో శీలను కొట్టించుకున్నాడండి. నువ్వు కాళ్ళతో చేసిన పాపం కొరకు కాళ్ళలో మేకులు కొట్టించుకున్నాడు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు ప్రక్కలతో చేసిన పాపం కొరకు ప్రక్కలో పల్లెపొడు పడిపించుకున్నాడు. నువ్వు చూసిన చెడ్డ చూపుల కొరకు, నువ్వు విన్న చెడ్డ మాటల కొరకు ఆయన శిరస్సు మీద ముళ్ళ కిరీటం కొట్టించుకున్నాడు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన చనిపోయాడు, మనకి జీవాన్ని ఇచ్చాడు. దేవుని స్తోత్రం. రాజ్యం కావాలంటే యేసుక్రీస్తు ప్రభు నమ్మాలి. యేసుక్రీస్తు ప్రభు దగ్గర అయ్యా యేసయ్యా నేను పాపిని, నన్ను క్షమించు ప్రభు అంటే చాలు. నువ్వు తెలిసి చేసినా తెలియక చేసినా ఎంత ఘోర పాపమైనా సరే యేసయ్య క్షమించడానికి, యేసయ్య రక్షించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధులైన దేవా, మా ప్రియ పరలోకపు తండ్రి యేసయ్యా, నీ ఘనమైన నామమునకు స్తోత్రాలు నాయనా. అయ్యా నీ సేవకుడు అయ్యా నాగేశ్వర గారి ద్వారా ఈ గ్రామంలో సువార్త ప్రకటించడానికి మీరు ద్వారాలు తెలిసినందుకు తండ్రి స్తోత్రాలు నాయన. అయ్యా ఈ రెడ్డి నాయక తండ్రి గ్రామ ప్రజలను జ్ఞాపకం చేసుకోండి నాయన. అందరికీ రక్షణ దయచండి నాయన, అందరికీ మారు మనసు దయచండి నాయన, అందరినీ స్వస్థపరచండి నాయన, అందరినీ బాగు చేయండి నాయన. అయ్యా వ్యభిచారులను మార్చండి అయ్యా, దొంగలను మార్చండి అయ్యా, అబద్ధికులను మార్చండి నాయన, నరహంతకులను మార్చండి నాయన. అయ్యా అందరినీ మార్చండి అయ్యా తండ్రి స్తోత్రాలు. అయ్యా ఈ గ్రామ ప్రసిద్ధిని దీవిస్తున్నానైనా, ఈ గ్రామంలో ఉన్న స్త్రీలను, పురుషులను, వృద్ధులను, పిల్లలను, యవనస్తులను అందరికీ రక్షణ దయచేనైనా. అందరూ క్షేమంగా ఉండాలయ్యా, అందరూ సంతోషంగా ఉండాలయ్యా, అందరూ సమాధానంగా ఉండాలయ్యా. ఈ గ్రామాన్ని క్షేమంగా కాపాడునైనా. ఈ గ్రామం చుట్టూ, ఈ కుటుంబాల చుట్టూ, ఈ ప్రజల చుట్టూ నీ పరిశుద్ధాత్మని కంచివేయండి. నీ దూతలను కావదలుతులైనా పీడ, పిశాచ, చాటపడి శక్తులు, అల్లా శక్తులు, రోగం శక్తులు ఏసునామములో బంధిస్తున్నప్పుడైనా అయా ఈ గ్రామానికి రక్షణ దయచేనైనా, అందరినీ క్షేమంగా కాపాడమని. అయ్యో ప్రభా, అయా నాగేశ్వర గారి గృహం దగ్గర సువార్త కొడుక ఏర్పాటు చేస్తుండే కదా ఆయన, మీరే తోడుగాని ఎరుగుని నడిపించమని యేసయ్య పరిశుద్ధ నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని మాస్టరు మరి నాగేశ్వర గారి ఇంటి దగ్గర సువార్త కొడుకు ఉంది మీకోసమే. మరి పాటలు పాడడానికి, సాక్ష్యాలు చెప్పడానికి, మరి వాక్యం చెప్పడానికి అనేక మంది సేవకులు మన మధ్యకి వచ్చారు. అనారోగ్యంతో ఉన్నవారు వారి గురించి ప్రార్థన చేస్తారు, స్వస్థత పొందుతారు, రక్షణ పొందుతారు. అందరికీ ప్రేమపూర్వక ఆహ్వానము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పేతురు గారికి అమ్మగారికి